రాష్ట్రంలో సామాన్య ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ కొరత ప్రభుత్వమే సృష్టించిన కృత్రిమ సమస్యనని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన సమస్యలు ఏపీలో ఎందుకు ఉన్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సచివాలయ ఉద్యోగులను డిప్యూటేషన్ల పేరుతో ఇతర శాఖలకు పంపడం, తగని పనులు అప్పగించడం అవమానకరమని మండిపడ్డారు. ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించి గౌరవంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పుట్టకూట కోసుకో ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితేనేంటి, ట్యాక్సీలు అయితేనేంటి, అదేవిధంగా కార్లు, డిఫరెంట్ అనే ఏ వాహనమైనా ఈ రోజున ఇంధనం లేనిది చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ప్రభుత్వము కృత్రిమంగా వీళ్ళే షార్టేజ్ను సృష్టించారు. కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించి వేల కోట్లు వీళ్ళ జోబులు నింపుకునేదానికి ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. చాలామంది పెట్రోల్ బంకుల దగ్గర రాత్రి బౌళ్ళు బారులు తీరి వాళ్ళు కొంతమందికి పోయకో మరలా సరిపోకుంటే మరలా ఉసూరుమని ఎనికిపోవడం, ఎక్కడో పెట్రోల్ అయిపోతే ఆటోలను వాహనాలను తోసుకుని పెట్రోల్ బంకుల దాకా రావడము. ఎందుకంటే వాహనం లేని పెట్రోల్ పోయామని చెప్పేసి అంటున్నారు ఆటోలు వాళ్ళకి. ఆ వాహనం తీసుకురావాలి, లేకపోతే చిన్న డబ్బా తీసుకుని పోతే మీరు ఎక్కడన్నా అమ్ముకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళ మీద అనుమానంతో అసలు వాళ్ళకు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏది కూడా ఇవ్వకపోవడం మూలాన వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది. 2-3 కలిసి దాన్ని తోసుకురావడం జరిగింది పెట్రోల్ బంకుల దగ్గరికి. ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు, కృత్రిమ కొరత సృష్టించడం జరిగింది. ఎక్కడా లేకుండా ఇక్కడ ఎట్లా అవుతుంది? మరి ఆ కుట్రలో, ప్రభుత్వ కుట్రలో మరికి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులు అన్ని దగ్గరలా ఏమిటి ఇలాగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మరి అడిగితే దానికొక ఇది రాద్ధాంతం మేము అందరికి ఇస్తున్నాం అని చెప్పి షో చేయడం. ఎక్కడైనా ఒక సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే వాళ్ళు జాయింట్ కలెక్టర్స్ లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు అక్కడికి పోయి చూసి వాళ్ళ మీద విజిలెంట్గా ఉండి సూపర్వైజ్ చేసి సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సవతి తల్లి ప్రేమగా చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఒకేసారి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళందరినీ నియమిస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాదు. ప్రజలలో ఒక భాగం, అందరూ ఉద్యోగులైనా ప్రజలైనా ఒక భాగమే, కానీ ఏదో ప్రజలను తీసుకొచ్చి పెట్టలేదు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారు, అయినా కూడా వాళ్ళ మీద సౌతి తల్లి ప్రేమ. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ ఫ్యూచర్ పాత్ స్కూల్ విజయ దుందుబి మోగించిందని స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని, 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడ ఫ్యూచర్ పాత్ స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణాసంచా కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విజయవాడ నగరంలోని స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని, విజయ దుందుబి మోగించాలని చెప్పారు. తమ స్కూల్ నందు 590 మార్కులతో కె కీర్తన ప్రథమ స్థానంలోనూ, 588 మార్కులతో పి చరణ్ రెడ్డి ద్వితీయ స్థానంలోనూ నిలిచారని వెల్లడించారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం అన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకోనుందని వారు స్పష్టం చేశారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. అందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్గా, చాలా చక్కగా వాళ్ళు పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధించారు. మరి ముందుగా మా పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 68 మంది పాస్ అయ్యారు. 68 మందిలో 590 మార్కులు సాధించి
చిరంజీవి కే కీర్తన స్కూల్ టాపర్గా నిలిచింది తను. మరి అలాగే 588 మార్కులతో చరణ్ రెడ్డి సెకండ్ ప్లేస్లో, 584 మార్కులతో షాజియా థర్డ్ ప్లేస్లో స్కూల్లో ఉండటం జరిగింది. మొత్తం 550కి పైగా 13 మంది విద్యార్థులు సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాదు తెలుగు, లెక్కలు, సైన్సు, సోషల్లో 100కి 100 మార్కులు సాధించారు మా విద్యార్థులు. అలాగే హిందీలో 99 మార్కులు హైయెస్ట్ తెచ్చుకోగా, ఇంగ్లీష్లో 98 మార్కులు హైయెస్ట్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇంతటి చక్కటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందుకు ఇన్ని మార్కులు రావడానికి, ఇంత చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విజయానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా ముందు కూడా మేము మంచి విజయాలు సాధించాలని, సాధించడానికి కావలసినటువంటి శక్తిని మీరందరూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు కీర్తన. నేను ఎల్కేజీ నుండి ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో 590 మార్క్స్తో నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. నా చిన్నప్పటి నుండి టీచర్స్ అందరూ నాకు ఎంతో బాగా హెల్ప్ చేశారు. చదువు విషయంలో కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్స్ విషయంలో కూడా నాకు అందరూ బాగా హెల్ప్ చేసి ప్రతి విషయంలో నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా నాకు హ్యాండ్ రైటింగ్ ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు హ్యాండ్ రైటింగ్ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టేవారు. మేమందరం చాలా బాగా హ్యాండ్ రైటింగ్ రాయడానికి, ఇంకా మంచి మార్క్స్ మాకు రావడానికి అదొకటి కారణమైంది. మా టీచర్స్ అందరూ మమ్మల్ని ప్రతి విషయంలో మోటివేట్ చేస్తూ, మేము ఎప్పుడైనా లోయెస్ట్ ఫీల్ అయినప్పుడు కూడా వాళ్ళు మాకు మంచి మాటలు చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేసి మాకు బూస్ట్ని ఇచ్చారు. మా మార్క్స్ రావడంలో మా కృషి ఎంతైతే ఉందో, మా పేరెంట్స్ కృషి ఎంతైతే ఉందో, మా టీచర్స్ కూడా అంతే సేమ్ రోల్ ప్లే చేశారు. నా పేరు షాజియా. నాకు 584 మార్క్స్ వచ్చాయి. ఇదంతా నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మొత్తం మా టీచర్స్ క్రెడిట్. అది చాలా హ్యాపీగా ఉన్నాను. నేను గెయిన్ చేసుకున్న ఈ మార్క్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఇంకా నా హ్యాండ్ రైటింగ్ కానీ, నా నాలెడ్జ్ కానీ మొత్తం పెరిగింది నా టీచర్స్ వల్లే. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నా లక్గా నేను భావిస్తాను. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేశారని, ఒకే కంటెంట్తో వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు చేయడం కుట్రపూరిత చర్య కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలు సఫలం కావని, వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తీవ్రమైన అణచివేతలు, అన్ని వర్గాల వారిని అణచివేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా చాలా చురుగ్గా ఈ యాక్టివిటీస్లో ఉంది. అదే సందర్భంలో శాంతి భద్రతల పరిరక్షణలో కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల అమలు విషయంలో కానీ, లేక ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు, వీటిల్లో ఎలాంటి స్పందన ఉండడంలే. ప్రతి సందర్భంలోనూ ప్రజలు మేము ఏం పాపం చేసుకున్నాం అబ్బాయి ఈ రాష్ట్రంలో, ఈ కూటమి పరిపాలనలో కూటమికి ఓట్లేసిన తర్వాత మమ్మల్ని బజార్లో నిలబెట్టిస్తున్నారు ప్రతి విషయంలో కూడా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రేషన్ కోసం ప్రజలంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, అలాగే యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు, ఇలా అన్ని వాటిల్లో కాకుండా ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్, పెట్రోల్ కావాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల మేర డీజిల్ కోసం క్యూలో నిలబడి కాపు గాయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే దేశంలో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం లేదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సంక్షోభం ఉంది. కానీ ఈ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మనసుల్లో నుంచి దీన్ని దారి మళ్లించడానికి మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగము, తర్వాత ప్రతిపక్ష కార్యకర్తలపైన అక్రమ కేసులు, ఏదో ఒకటి ఎల్లో మీడియాలో విజిలెన్స్ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది,
వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయబోతున్నారు. ఆ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగిందని రోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అవుట్ చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారు, 10 మంది మంత్రులకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఇది రోజు మాట్లాడండి అంటే, సబ్జెక్ట్ మీన్స్ ప్రతిపక్షాన్ని వల్గర్గా ఎలాంటి ఆధారాలు లేకుండా అసభ్య పదజాలంతో దూషణలతో విమర్శించండి అని చెప్తే వాళ్ళు 10 మంది మాట్లాడితే మొత్తం పచ్చ మీడియా అంతా అదే రోజు రాస్తుంటారు. ఎక్కడా కానీ ప్రజాస్వామ్యం కానీ లేకపోతే ప్రజల సమస్యలను కానీ వీటిని కనీసం వాటి గురించి వార్తలు కూడా ఉండట్లే. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా కూటమి సర్కార్ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుందని చెప్పారు. 4 రోజుల పాటు క్రీడాకారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరానికి క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ, క్రీడ ఇవ్వగానే అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పాఠశాల విద్యార్థులకు నైపుణ్యం కలిగిన క్రీడా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకురావడం జరిగిందని చెప్పారు. దాదాపు 400 పైచిలుకు మండలాల్లో ఈరోజు సమ్మర్ క్యాంపు మొదలవబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో, సమ్మర్ అంటే నాకు కూడా గుర్తొచ్చేది క్రీడలే. మా నాన్న ఎన్ని తిట్టినా, మా ఇంట్లో వాళ్ళు ఎన్ని తిట్టినా తెల్లారితో ఎస్కేప్ పోయి అందరు ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం అనేది సమ్మర్ హాలిడేస్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు, అవునా కదా? బాగా ఎండ ఉంది, నీరసంగా కూడా ఉన్నది, బాగా పర్లేదు, డి విటమిన్ మంచిదే, ఎండ తగలాలి, బాగా ఆడాలి, బాడీ ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాగా ఆడాలి. ఆడి ఈ 4 రోజులు ఏదైతే మీరు ఈ క్రీడల్లో భాగస్వాములు అవుతారో, ఈ 1 సంవత్సరానికి కావాల్సిన విటమిన్ డి మొత్తం మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజు చాలా మందిని నేను పలకరించా. ఇక్కడే సుధాకర్ కూడా ఉన్నాడు, బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేస్తున్నాడు, స్వతహాగా ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య పిల్లలకు కూడా, పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆయనకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఆయన సొంత నిధులతో షూలు కూడా కొనిస్తున్నారు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకున్నాం. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మీలాంటి కోచెస్ ఉన్నప్పుడే స్పోర్ట్స్ బాగా ప్రమోట్ అవుతుంది. కొంతమంది అసోసియేషన్స్ ముందుకు వచ్చాయి, అదేవిధంగా కొంతమంది ఎలైట్ ప్లేయర్స్ ముందుకు వస్తున్నారు. ఏదో ప్రభుత్వం ఇస్తుందనో, స్పోర్ట్స్ అథారిటీ ఇవ్వాలనో కోరికలు కాకుండా మనకు మనంగా పిల్లల్ని ఎలా తయారు చేయాలి, క్రీడాకారులుగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఎలా మార్చాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు అథ్లెటిక్స్ కావచ్చు, వాటర్ గేమ్స్ పిల్లలు కూడా వచ్చారు. ఏదైతే వాటర్ గేమ్స్లో పార్టిసిపేషన్ అవుతున్న కానీ బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కూడా బ్రహ్మాండంగా వచ్చారు పిల్లలు. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు మీకు కావాల్సిన డైట్ కూడా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు ఇంతకుముందు సమ్మర్ క్యాంప్స్ చాలా చేసాం. గత ప్రభుత్వం చేసింది, అంతకుముందు ఉన్న మా ప్రభుత్వం చేసింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఒక పర్ఫెక్ట్గా ఇటు మా మంత్రి గారు అయితేనేమి, మా అధికారులు అయితేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోంది. ఈరోజు పిల్లలకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి, డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, క్యాంప్స్ పర్ఫెక్ట్గా రన్ చేయాలి. దాంతోపాటు బెస్ట్ ట్రైనర్స్ ఉన్నప్పుడు, మీ అందరినీ ఆర్గనైజ్ చేసినప్పుడే ఈ క్యాంపు సమర్థవంతంగా రాణిస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు అసోసియేషన్ సహకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఇండివిజువల్గా క్యాంప్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎంతమంది ఉన్నారు?
సో దాని అవుట్కమ్గానే కమింగ్ నెక్స్ట్ 1 monthకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్మర్ క్యాంప్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ లైక్ మీకు ఫస్ట్ నుంచి till the 30th దాకా ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకోవాలి అనేది ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎన్నో పిల్లలకి అందరికీ ఆడాలి అని అనిపిస్తుంది కదా. యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఎవ్రీ డే వెన్ యూ వాంట్ గో టు స్కూల్, యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఆబ్వియస్లీ దట్స్ హౌ యూ ఫీల్. సో సమ్మర్ ఇస్ వన్ రైట్ టైం వేర్ వీ కెన్ యూటిలైజ్ ఇట్ ఆల్సో. సో దానికోసమే ఈ ప్లాట్ఫామ్ అనేది కూడా. సో ప్లే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండర్స్టాండ్ మీ కోచెస్ కూడా మీకు ఏ టాలెంట్ ఉంది, మీరు ఏ ఫీల్డ్లో ఇంకా బాగా రావచ్చు అని ఐడెంటిఫై చేసే టైం కూడా ఈ సమ్మర్ అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.